సింగనగర్ ఇది. నా పేరు కోటేశ్వరరావు. అయితే పరిపాలన కానీ ఎక్సలెంట్గా ఉంది. నేను గత 30 ఏళ్ళ నుంచి నాకు ఓట్లు వచ్చే అధికారం కానించి ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు ఇంతగా చూడలేదు. అసలు వైసీపీ వాళ్ళు సహాయక చర్యల్లో టీడీపీ ఫెయిల్ అయిందని అంటున్నారు. దానికి మీరేమంటారు? అలాంటివి ఏం లేదు. అసలు జనాలకి లోటు అనేది తెలియకుండా బాధలు పడకుండా ఏ సదుపాయాలు మొత్తం ఏ సదుపాయం అయినా సరే సౌఖ్యంగా జరిగింది. రేషన్ కానీ ప్రతిదీ ఏదైనా సరే అనుకూలంగా ఇబ్బందులు పెట్టకుండా మనుషుల్ని ఆదరించారు. మందులు కూడా ఫ్రీగా చక్కగా ఏది కావాలంటే అది మందులు ఇస్తున్నారు. ప్రభుత్వం క్లీనింగ్ ఎలా చేపించింది? బాగా చేపించిందమ్మా. చేపించడంలో 2 రోజుల్లోనే ఇదంతా కూడా రోగాలు వచ్చాయని చాలా రోగాలు ఇబ్బందులు పడకుండా మనుషులు ఆ బాధలు పడకుండా హాస్పిటల్ పాలవకుండా 2 రోజుల్లో క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ కానీ గమేషన్ కానీ చల్లటం కానీ చర్య బాగా తీసుకున్నారు. ఇబ్బందులు ఏమి లేవు. ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు? ఏమో తెలియదమ్మా. ఆయన మామూలుగా ఒకళ్ళని విమర్శించకూడదు. సంగతి చెప్తున్నాను. నాకు తెలిసి ఉండగా 5 ఏళ్లలో నేనేది పొందలేదు చేయలేదు. నాకు తెలిసినాక మొట్టమొదటి ఓట్లు కూడా నేను ఈయనకే వేసాను. ఇలా ఏ సీఎం అయినా తిరిగారా? తిరగలేదమ్మా. అలా తిరగల. ఇప్పుడు కూడా తిరగలేదు. ఏనాడు తిరగలేదు. అసలు తిరిగి ఇట్లా మా పలకరీయటం కానీ ఎవరు వచ్చన్నా ఏం జరిగిందని అన్ని అడిగి పలకరించే ఆదరణ లేరు. ఈ పరిపాలన మాత్రం అసలు అన్న ప్రాబ్లమే లేదు. శుభ్రంగా రావడం కానీ చేయటం కానీ ఏం మునిగిపోయినాయి ఏం చేయండి మొత్తం ఇంటింటికి ఆరాలు మొత్తం అడుగుతున్నారు. ఏం సామాను పోయినాయి ఏం అన్ని లిస్టులో రాసుకుంటున్నారు. ఇబ్బంది లేదు. నేను పొద్దున వార్తలు అక్కడ టీవీలో చూసా. బ్రహ్మాండంగా ఉంది పరిపాలన ఎక్కడైనా. కాకపోతే జనాభా మామూలుగా ఈ కృష్ణ నదులు వచ్చి బాగా ఏ ఊళ్ళు కావాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి అయితే ఏదో గ్రామంలో 70 ఇళ్ళు ఉన్న గ్రామంలో మునిగిపోయి అల్లట్లాడుతున్నారు. మరి ఎవరు నాకైతే గుర్తులేదు కానీ వర్షంలో నుంచుని ముసుగులేసుకుని కూర్చున్నారు. మమ్మల్ని కాపాడండి అని మామూలుగా టీవీలో చూపిస్తున్నారు. మరి అది ఎవరు ఎండగానమ్మా. నాకే చాలా బాధ వేసింది. పరిపాలన బాగుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా? ఆయన బాగానే ఉంది. ఆయనే బాగానే చేస్తాడు. అసలు వ్యవసాయాలకు వెళ్తున్నాడు. బోల్డ్ మంది రైతులు కనుక్కున్నాడు. చేలు మునిగిపోయి నానా బాధలు పడుతున్నారు. వాళ్ళందరూ పొద్దున పడవల్లో కాడ పడవ స్టేవర్లో కాడ వెళ్తున్నాడు. ఆయన చూశాను. ప్రతి మనుషులు కాడ పలకరించి ఏదైనా కావాలంటే నన్ను అడగండి నేను చేపిస్తానని చెప్తున్నాడు ఆయన. ఈ వరదలకి బాబు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? మాకు అమ్మ తిండికి నోట్లేదమ్మా. బట్టలు తడిసిపోయినాయి. ఇంట్లో మునిగిపోయి ఉన్నాము. మంచాలు తగ్గిపోయినాయి. టీవీలు పోయినాయి. మీ మనుషులు మొక్కలమే మిగిలేము తల్లి. అగో తడిసిపోయి ఉన్నాయి. బయట ఆరేసుకున్నాము. తిండికి మాకు నోట్లేదు. ఇది బాధే. ఇంట్లోనన్నీ తడిసిపోయి బయట పడేసుకున్నాం. ఈ టైంలో బాబు గారు ప్రజల్ని ఎలా ఆదుకున్నారు? బాగా ఆదుకున్నారమ్మా. నేను అబద్ధం ఆడకూడదు. బాగా ఆదుకున్నారు బాబు గారు మటుకు చాలా బాగా ఆదుకున్నారు. మమ్మల్ని శుభ్రంగా చూసుకున్నారు. ఏ టైంకి ఆ టైం మాకు భోజనం అందింది. ఇదే మాకు అది ఇబ్బంది. నిత్యావసర వస్తువులు అన్ని టైం టు టైం అందుతున్నాయి? అందినాయమ్మా. అందునాయి. నాకు బియ్యం ఇవ్వలేదు. ఆగో నా కోడలకి ఇచ్చారు. మరి నా వరద బాధ్యత దాన్నే కదా. నేను వరదలోనే ఉండేదాన్నే కదా. మరి నాకెందుకు ఇవ్వలేదు? ఆ బాబు గారు ప్రతి ఒక్కదానికి ఇమ్మన్నారు. మరి బాబు గారు బియ్యం వేయి. ఒకవేళ ఈ టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది? జగన్ ఉంటే ఎలా ఉండేదో మనం తెలియదు కదమ్మా. ఆయన ఉంటే ఎలాగ ఉండేదో ఈయన ఉంటే ఎలాగ ఉండేదో తెలియదుగా చెమ్మా. ఆయన పద్ధతి ఎలా ఉండేదో ఈయన పద్ధతి బట్టి బాగా నచ్చింది నాకు. అది మరి బాబు గారు ఇన్ని చేశారని అంటున్నారు కదా. మరి ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. వాటికి మీరేమంటారు? నేనేమంటున్నా తల్లి. నేనేమనలేదు ఆయన్నే.